హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇవి హైదరాబాద్‌లో భారత్ బజార్ అని లాంగ్ వీడియో ఒకటి పెట్టాను కదండీ! అక్కడ తీసుకున్నాననమాట కొన్ని వస్తువులు. లాంగ్ వీడియో ఒకటి పెట్టాను. నెక్స్ట్ షార్ట్ ఒకటి పెట్టాను. అక్కడేందంటే కొన్ని వస్తువులు తీసుకున్నాననమాట. ఆ కవర్ అలానే పెట్టాననమాట. ఇంకా వచ్చిన తర్వాత వీడియో తీద్దాంలే, వీడియో తీసినప్పుడు సర్దుతాము తర్వాతనని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అలానే పెట్టాను. రోజు అవ్వట్లేదనమాట వీడియో తీయటానికి. ఇదొచ్చేసి ఏందంటే మా పిల్లలు తీసుకున్నారనమాట. ఇదేందంటే మీషోలో బుక్ చేద్దామని ఎప్పటినుంచో అంటున్నారు. కానీ అవ్వట్లేదనమాట. ఇక భారత్ బజార్‌లో కనిపించింది. తీసుకుంటామన్నారు. సరే తీసుకోమని చెప్పాను. ఇదొచ్చేసి ఏందంటే కళాయి అండి. ఐరన్ కళాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. అసలు అవ్వట్లేదు. ఐరన్ కళాయి తీసుకుందాం అని చెప్పి బయటికెళ్ళినప్పుడు స్టీల్ సామాను కొట్లో అది. కానీ అవ్వట్లేదనమాట. మొన్నెందుకో ఇంకా ఐరన్ కళాయి కనిపించింది. సరే ఎప్పుడు అంతే పోతుంది గదా! తీసేసుకుంటే పనయిపోతదని చెప్పేసి ఐరన్ కళాయి తీసుకున్నాను. ఇదొచ్చేసి కొంచెం జ్యూసులు, కొంచెం గ్రేప్ జ్యూస్ గానీ, ఏదన్నా జ్యూసులు చేసుకున్నప్పుడు ఏందంటే వడపోసుకోవటానికి కొంచెం అడుగున వేస్ట్ వస్తది గదండీ! కొంచెం అలాంటివి దిగవు కదా! మామూలుయి అయితే. ఇదైతే కొంచెం దిగిద్దని చెప్పి తీసుకున్నాను. ఇవొచ్చేసి స్పూన్లండి. 15 రూపీస్ పడింది ఈచ్ వన్ వచ్చేసి. ఇవి కొంచెం మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చళ్ళుంటాయి గదా! కొంచెం అలాంటి వాటిల్లో పెట్టుకోటానికి బావుంటది. స్టీలియి అయితే కొంచెం తుప్పొస్తాయి గదండీ! పచ్చళ్ళ వాటిల్లో పెట్టకూడదు గదా! అందుకని చెప్పి అవి తీసుకున్నాను. ఇవి ప్లేట్స్ వచ్చేసి చాలా మందముండాయండి. చిన్న గిన్నెల మీదకని చెప్పి తీసుకున్నాను. ఇవొచ్చేసి ఒక్కొక్కటి 40 రూపీస్ పడిందండి. ఈ బౌల్స్ గూడా ఏందంటే ఒకటేమో 90 రూపీస్ పడింది. ఒకటేమో 80 రూపీస్ పడిందండి. చిన్న చిన్న గిన్నెలు ఏందంటే కొంచెం కర్రీ ఏదన్నా మిగిలినా ఇందులో సర్దుకోవటానికి గానీ, లేతే కర్డ్ ఏదన్నా మిగిలినా ఆహ్, కొంచెం అలాంటి వీటిల్లో సర్దుకోవటానికి, ఫ్రిడ్జ్‌ల్లో పెట్టుకోవటానికి అవి ఈజీగా ఉంటది గదండీ! చిన్న చిన్న గిన్నెలైతే చాలా బావుంటది గదా! ఏదన్నా కొంచెం మిగిలినయి ఏదన్నా పెట్టుకోవటానికి. అందుకని చెప్పి తీసుకున్నానండి. చిన్న గిన్నెలు లేవులే, బాక్సులైతే ఉన్నాయిలే అని చెప్పేసి ఈ గిన్నెలు తీసుకుందామని గిన్నెలు తీసుకున్నాను. కొంచెం నాకు ఎక్కువ అనిపించిందండి. కానీ క్వాలిటీ అయితే బావున్నాయండి. మందం ఉన్నాయి. రేటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ క్వాలిటీ బావున్నాయి గదా! అని చెప్పి తీసుకున్నాను. ఇదండి నేను చేసిన షాపింగు. ఇంకొక వీడియో పెడతాను. వేరేయి ఉన్నాయి క్లాతులు. ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.